యేసయ్య ఒళ్ళో కూర్చునే అవకాశం ఉంది నీకు. ఇది ఒట్టి మాట కాదు కాదు కాదు. శాలేమన్న దగ్గర కన్నా స్వతంత్రంగా నువ్వు రాలేవు. పనికి మాలిన సమాజం కాదు. కొంతమంది తల్లులు ప్రేమగా వచ్చి అయ్యా అని నన్ను హత్తుకోబోతారు. పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏంది అని. ఆ వ్యక్తిలో ఉన్నది పవిత్రాభిప్రాయం, నాలో ఉన్నది పవిత్రాభిప్రాయం, కానీ చూసే వాళ్ళకి మాత్రం పనికి మాలిన నేత్రాలు. అందుకే పాపం వాళ్ళు ఆప్యాయంగా రాబోయినా ఆపుతా. నా యేసయ్య ఆపడు అట్లా, అలాగా హత్తుకుంటాడు. దా అని ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఖచ్చితంగా చూస్తావు. నువ్వు యేసయ్యతో కూర్చుంటావు, యేసయ్యతో నడుస్తావు, యేసయ్యతో మాట్లాడతావు. ఆయన నీ కార్యాలన్నీ నీకు గుర్తు చేస్తుంటాడు. నువ్వు ఆయన కార్యాలన్నీ